హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మార్కెట్ చాలా పడిందండి. ఆల్మోస్ట్ 1% పైన పడింది, 1.3% పడింది. సో ఏమైంది, ఎందుకు అలా జరిగింది, ఏంటి అనేది వన్ బై వన్ చూద్దాము. సో కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ మనం యాజ్ ఈజ్గా ముందు ఫస్ట్ మనకు మార్కెట్ ఏమేమి జరిగింది, మార్కెట్లో ఏ సెక్టర్స్ పాజిటివ్, నెగిటివ్, తర్వాత టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ వేసుకొని మనం డైరెక్ట్గా ఈరోజు మార్కెట్ ఇలా పడడానికి మెయిన్ రీజన్ అయిన న్యూస్ అనాలిసిస్లో కూడా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుందాం. 25,232 దగ్గర క్లోజ్ అయింది, 1.37% డౌన్ అయిందండి. సో బ్యాంక్ నిఫ్టీ మనకు 59,404 దగ్గర క్లోజ్ అయింది, 0.81% డౌన్ అయింది ఇది కూడా. సో సెన్సెక్స్ మనకు చాలా పడి ఇన్ఫాక్ట్ కొంచెం రికవర్ అయిందని కూడా చెప్పుకోవాలి. 82,180 దగ్గర మనకు క్లోజ్ అయింది, ఇది కూడా 1.28% డౌన్ సైడ్ మూవ్ అయిందని మనం చెప్పుకోవాలి. అండ్ మోర్ ఓవర్ మెయిన్గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ చూడండి, ఈరోజు 2.5% దగ్గరగా పడ్డాయి. రెండును 2.5%. స్మాల్ క్యాప్స్ అయితే ఇన్ఫాక్ట్ దగ్గర 3% దగ్గర వరకు వెళ్ళాయన్నమాట డౌన్ సైడ్. సో ఇది మెయిన్గా ఈరోజు దాదాపు మార్కెట్ అనేది ఎప్పుడైతే 25,500 కూడా బ్రీచ్ అయ్యి 25,450, 470 లెవెల్ వరకు వచ్చిందో అక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ డౌన్ సైడ్కి వచ్చింది అనమాట. 25,230 దగ్గర వరకు వచ్చేసింది. సో ఓవరాల్గా ఏ సెక్టార్స్ పాజిటివ్గా ఉన్నాయని మనం చూసుకుంటే ఒక్కటి కూడా లేదు, అన్ని నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి అనమాట. ఇన్ఫాక్ట్ రియాలిటీ సెక్టార్ కానీ లేకపోతే ఇంకా మిగతా సెక్టార్స్ ఏవి తీసుకున్నా, మీడియా కానీ ఇలాంటివి ఏవి తీసుకున్నా సరే దాదాపు సుమారుగా 2%, 3% కూడా కరెక్షన్ అయ్యాయి అనమాట. సో అన్ని సెక్టార్స్ ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మెయిన్గా ఈరోజు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఏమున్నాయని మనం మాట్లాడుకుందాము. హిందుస్థాన్ జింక్ అనమాట. హిందుస్థాన్ జింక్, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, మీషో, తర్వాత ఎలైకాన్ ఇంటర్నేషనల్ ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్గా చూసుకుంటే లోదా, మనకు ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీస్ ఎక్కువగా నెగిటివ్ సైడ్ ఉన్నాయన్నమాట. రియాలిటీ సెక్టార్ బాగా డౌన్ సైడ్ వెళ్ళింది ఈరోజు. సో ఓవరాల్గా చూసుకుంటే టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక లోదా, తర్వాత ఓబ్రాయ్ రియాలిటీ, తర్వాత ఎల్టీ మైంట్రీ, ఓలా ఎలక్ట్రిక్, డేటా ప్యాటర్న్స్ ఇలాంటి కంపెనీస్ మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మార్కెట్ ఎందుకు ఇలా మూవ్ అయింది అనేది మనం యాజ్గా ఇంకా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. సో ట్రంప్ మీకు అందరికీ తెలిసిందే, ట్రంప్ గొడవే ఇదంతా మొత్తం స్టార్ట్ అయింది అనేది మనం చెప్పుకోవాలి. ట్రంప్ ఒక చోట ఉండట్లేదు, ప్రతి కంట్రీని టచ్ చేస్తాడు అనమాట. ఆల్మోస్ట్ యూకేని టచ్ చేశాడు, తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు EU మొత్తాన్ని టచ్ చేశాడు, రష్యాతో గొడవ పెట్టుకున్నాడు. సో ఈ కంట్రీతో వాళ్ళకు యుఎస్ఏకు గొడవ లేదు అని చెప్పుకునే పరిస్థితి లేదనమాట. ఇరాన్తో గొడవ ఉంది, సౌదీ అరేబియా కూడా దూరం జరిగిపోతుంది అనమాట. వాళ్ళకు యుఎస్ఏ మీద నమ్మకం పోతున్నట్టుంది. ఓవరాల్గా వాళ్ళు వేరే మిలిటరీ అలయన్స్ అనేది ఒకటి ఇస్లామిక్ నాటో మాదిరి పెట్టుకుంటున్నారు. సో ట్రంప్ ఏమో ఒక పక్క నాటో మొత్తాన్ని డిస్మాంటిల్ చేసేటట్టు కనబడుతుంటే, మరోవైపు మనకు సౌదీ అరేబియా, టర్కీ, తర్వాత మనం చూసుకుంటే మనకు ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, అజర్బైజాన్, టర్కీతో కలిసి వచ్చే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు, తర్వాత పాకిస్తాన్, మెయిన్గా వీళ్ళు కూడా సౌదీ అరేబియాతో నాటో అలయన్స్ ఒక ఇస్లామిక్ నాటో మాదిరి పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇది మనకు మీకు తెలిసిందే, నిన్న మనం మాట్లాడుకున్నాం యుఏఈ ప్రెసిడెంట్ వచ్చారు అని చెప్పి. సో ఇది యుఏఈ వాళ్ళకు నచ్చలేదన్నమాట. ఇస్లామిక్ నాటో అనేది రాడికలైజ్ చేస్తుంది, మొత్తం యూత్ అంతా రాడికలైజ్ చేస్తుంది అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు. అందుకే యాక్చువల్గా మీకు గుర్తుంటే న్యూస్లో మనకు ఒక హైలైట్ కూడా వచ్చింది లాస్ట్ వీకే వచ్చింది అనుకుంటా ఈ న్యూస్. ఇదేంటంటే మనకు యుఏఈ వాళ్ళు మాట్లాడడం డైరెక్ట్గా, యూకేకు మేము స్టూడెంట్ వీసాస్ పంపించము, దానికి కారణం ఏంటంటే అక్కడ హెవీ రాడికలైజేషన్ జరుగుతుంది అని చెప్పి మాట్లాడడం అనమాట. సో ఒక ముస్లిం కంట్రీ, ఒక క్రిస్టియన్ కంట్రీని ముస్లిమ్స్ని రాడికలైజ్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఒక రకంగా వాళ్ళు డైరెక్ట్గా స్టేట్మెంట్ పాస్ చేయడం కాదు, అఫీషియల్గా చెప్పారనమాట. సో ఇలాంటి జరగడం అనేది ఒక షాక్ అని చెప్పుకోవాలి. అండ్ యుఏఈ దానికి దూరంగా ఉండి మనతో అలయన్స్ పెట్టుకుంటుంది డిఫెన్స్కి సంబంధించి, ఇండియాతో. సో దానికి సంబంధించి ఇప్పుడు నిన్న ఆయన యుఏఈ ప్రెసిడెంట్ ఇక్కడికి రావడం, ఇండియాకి రావడము, 2 hours విజిట్ అనమాట. జస్ట్ యాక్చువల్గా ట్రావెలింగ్ టైం కూడా అంతే ఉంటుంది, 2 hours ఏమో పడుతుంది అనుకుంటాను, 2.5 hours. సో ఆయన ఇక్కడికి రావడము 2 hours, మోడీ గారే స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరి రిసీవ్ చేసుకొని డైరెక్ట్గా తను తీసుకెళ్ళి మోడీ గారు మాట్లాడడము డైరెక్ట్గా. సో అంతా జరిగిందనమాట. ఇప్పుడు ఒక డీల్ అయితే యుఏఈతో
ఆల్మోస్ట్ డీల్ అయితే ఫైనలైజ్ అవుతుంది. అండ్ $200 బిలియన్ టార్గెట్ గా పెట్టుకున్నారు డీల్ కి సంబంధించి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డిఫెన్స్ అనేది మెయిన్ కీ రోల్ పనిచేస్తుంది. అండ్ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కూడా మనకు ఇది కూడా మనకు పనిచేస్తుంది అనమాట. మెయిన్ కీ రోల్ గా పనిచేస్తుంది ఈ డీల్స్ సంబంధించి అని చెప్పి అంటున్నారు అనమాట. సో ఎలా డీల్స్ ముందుకెళ్తాయి అనేది చూడాలి. అండ్ మనం యాజ్ గా ట్రంప్ గురించి మనం మాట్లాడుకుంటే క్లియర్ గా ఒక విషయం అయితే కన్ఫర్మ్ చేసేసాడు, గ్రీన్లాండ్ కి సంబంధించి మేము వెనక్కి అయితే తగ్గము అని చెప్పి. సో ఇన్ఫాక్ట్ అడిగారనమాట, ఏంటి మీరు మిలిటరీ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా, డైరెక్ట్ గా డెన్మార్క్ లోకి మిలిటరీతో వెళ్ళిపోతారా అని చెప్పి గ్రీన్లాండ్ మీదకి. సో అలా అడిగినప్పుడు ఆయన ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు అనమాట, సైలెంట్ గా ఉండిపోయాడు. సో ఏం చేస్తారు ఏంటి అనేది మెయిన్ గా చూడాల్సింది. సో ఓవరాల్ గా ఆయన చెప్పడం ఏంటంటే ట్రంప్ 58 కంట్రీస్ కి మేము లెటర్స్ రాసాము, ఈ పీస్ బోర్డ్ ఆఫ్ పీస్ ఏదైతే ఉందో మేము దాంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పి చాలా కంట్రీస్ కి రాశారు కదా. సో దానికి సంబంధించి 58 కంట్రీస్ కి రాసామని చెప్పి దానికి సంబంధించి ఒక గొడవ అయితే నడుస్తుంది అనమాట. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మనకు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కి సంబంధించి ఏకంగా ఆయన దాన్ని రిజెక్ట్ చేశాడు. సో ఆయన రిజెక్ట్ చేసిన తర్వాత ఈయన డైరెక్ట్ గా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తర్వాత ఆయన పర్సనల్ చార్ట్స్ కూడా వీడియోలో నిన్న చూశాను నేను. ఏంటంటే ఆయన పర్సనల్ చార్ట్స్ కూడా పబ్లిక్ గా చూపిస్తున్నాడు ఆయన. సో ఆయన ట్వీట్ కూడా చేశాడు, పర్సనల్ చార్ట్స్ కి సంబంధించి ఏదైతే ఉందో దాని స్క్రీన్ షాట్ తీసి డైరెక్ట్ గా ఆయన ట్వీట్ కూడా చేశాడు అనమాట. ఇది చూడాలి ట్రంప్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని. సో దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే నాటో కంట్రీస్ ఏం చేస్తున్నాయి, ఇప్పుడు EU కంట్రీస్ ఏం చేస్తున్నాయి అంటే ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేది USA తో డిస్ట్రిక్ట్ చేస్తున్నాయని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ గా చెప్పాలంటే, ఎందుకంటే రష్యా కోరుకునేది కూడా ఇదే, పుతిన్ కోరుకునేది కూడా ఇదే, నాటో తనంతట తానుగా బ్రేక్ అయిపోవాలి అని చెప్పి కోరుకున్నాడు. సో అదే జరుగుతుంది అనమాట ఇండైరెక్ట్ గా. సో ఓవరాల్ గా మనకు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే రష్యా ఈరోజు మాట్లాడింది అనమాట. వాళ్ళ అంబాసిడర్ మాట్లాడాడు, ఏమని మాట్లాడాడంటే RIC బ్లాక్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి, తర్వాత ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ అండ్ మిలిటరీ అలయన్స్ గా కూడా ఫామ్ అవ్వాలన్నట్టు కూడా మాట్లాడినట్టున్నారు. సో RIC అంటే మీ అందరికి తెలిసిందే రష్యా, ఇండియా, చైనా. సో కీ మార్కెట్స్ అనమాట. చైనా స్ట్రాంగెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్, ఇండియా మార్కెట్ కమ్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్, అండ్ రష్యా ఎనర్జీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా ఈ 3 కంట్రీస్ కలిసి ముందుకెళ్ళాలి అన్నట్టు మనకు ఆయన రష్యన్ అంబాసిడర్ మాట్లాడడం అనేది జరిగిందనమాట. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే మెయిన్ గా చూడండి, ఇది ఈ ట్రంప్ కి సంబంధించి నెక్స్ట్ టార్గెట్ అనమాట. ఇది ట్రంప్ ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్లాండ్ ని టార్గెట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది, ఒకవేళ గ్రీన్లాండ్ కనుక తన చేతికి వస్తే ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా కెనడా ఉంటుంది అని చెప్పి అంటున్నారు అనమాట. దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఆయన చెప్పాడు 51st స్టేట్ అయిపోవాలి కెనడా అని చెప్పి ఆయన మాట్లాడడం అనేది జరిగిందనమాట. సో కెనడానే నెక్స్ట్ టార్గెట్ అనేది కూడా ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. సో ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే మనకు చూడండి ఇండియాకి సంబంధించి అనమాట. ఇది బ్రిక్స్ కి సంబంధించి మనకు ట్రంప్ ఒక పక్క ట్రంప్ ఏమో కంప్లీట్ గా ఐసోలేట్ చేసుకుంటున్నాడు అమెరికాని. ఇంకో పక్క ఇండియా ఏం ప్రపోజ్ చేసిందంటే ఇప్పుడు బ్రిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, బ్రిక్స్ కంట్రీస్ మొత్తం మనకు కంప్లీట్ గా మనకు దీంట్లో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఈ బ్రిక్స్ కంట్రీస్ లో UAE కూడా ఒక పార్ట్. సో అది గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్ గా నిన్న ఆయన రావడానికి ఇంకొక కారణం ఈ ట్రేడ్ కి సంబంధించి అయితే, ఒకవేళ మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు కానీ ఒకవేళ ట్రేడ్ కి సంబంధించి కూడా అయి ఉంటే ఖచ్చితంగా ఇది బ్రిక్స్ కరెన్సీలో జరగాలి డైరెక్ట్ గా అనేది మెయిన్ గా కొత్తగా ఇండియా ప్రపోజ్ చేసింది అనమాట. దానికి ఏంటంటే డిజిటల్ కరెన్సీస్ లింక్ చేయాలి బ్రిక్స్ కంట్రీస్ అన్ని కలిసి అని చెప్పి అంటున్నారు అనమాట. ఇండియానే ప్రపోజ్ చేసింది దీన్ని. సో అందుకోసమే ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే న్యూస్ వస్తుంది, ఇలా జరిగితే డాలర్ డిమాండ్ పరిగిపోతుంది, కంప్లీట్ గా పడిపోతుంది అని చెప్పి USA అంబాసిడర్ ఏం మాట్లాడుతున్నాడంటే డైరెక్ట్ గా వెళ్ళి RBI గవర్నర్ కలుస్తున్నారు లేటెస్ట్ గా. సో ఏమనంటే మీరు డీడాలరైజేషన్ కి హెల్ప్ చేయొద్దు, మీరు కొంచెం కంట్రోల్ అవ్వండి, నేను ట్రంప్ మేనేజ్ చేస్తామనో లేకపోతే తొందరగా ట్రేడ్ డీల్ అయిపోతుందనో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసే దీంట్లో ఉన్నారనమాట. సో అది జరుగుతోంది యాక్చువల్ గా. సో ఇక్కడ ఓవరాల్ గా మిడిల్ ఈస్ట్ పరంగా కూడా మనం మాట్లాడుకోవాలి. UAE ప్రెసిడెంట్ ఎందుకు వచ్చారు అని మాట్లాడుకుంటే, UAE ప్రెసిడెంట్ వచ్చిండే దానికి ఒక కారణం ఏంటంటే ఈ బ్రిక్స్ కి సంబంధించి అమెరికా మీద తనకు నమ్మకం లేకపోవడం, తర్వాత ఈ సౌదీ అరేబియా ఈ గొడవ ఏదైతే ఉందో లేటెస్ట్ గా యెమెన్ కి సంబంధించి సౌదీ అరేబియా అండ్ UAE కి సంబంధించి గొడవ ఏదైతే ఉందో అది పెద్దదవడం, తర్వాత సౌదీ అరేబియా వాళ్ళు వార్న్ చేయడం, ఇదంతా జరుగుతుంది, మీకు తెలిసే ఉంటుంది.
సో ఓవరాల్ గా ఇప్పుడు ఏంటంటే ఒక కంట్రీస్ అన్ని ఒక సైడ్ కి వచ్చేసాయి చూడండి కంప్లీట్ గా. ఇండియా, యుఏఈ, తర్వాత మనకు చూడండి ఇజ్రాయెల్, తర్వాత గ్రీస్ అండ్ సైప్రస్, ఈ కంట్రీస్ అన్ని ఒక సైడ్ కి వచ్చేసాయని చెప్పుకోవాలి. సో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్, ఈ 3 కంట్రీస్ ఒక సైడ్ కి వచ్చేసాయని చెప్పుకోవాలి. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఎంత మిలిటరీ అలయన్స్ పెట్టుకోవాలనుకున్నా సరే, మనం చూడండి టర్కీ ఆల్రెడీ అప్పులో మునిగిపోయింది, పాకిస్తాన్ ఆల్రెడీ మీకు తెలిసిందే అది ఎప్పుడైనా బ్రేక్ అయిపోయి విడిపోతుంది కూడా, ఇన్ఫాక్ట్ ముక్కలు అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అండ్ మిగిలింది సౌదీ అరేబియా. సో ఆయన్ని ఆయన అలయన్స్ లో నుంచి బయటికి తీసుకురావడం ఇండియాకు పెద్ద పని కాదని చెప్పి నేనైతే అనుకుంటాను. ఎందుకంటే మోడీ గారికి, తర్వాత ఎంబీఎస్ మనకు మహమ్మద్ బిన్ సల్మాన్ అంటారు కదా, ఆయనకి సౌదీ అరేబియా కింగ్ అనమాట. సో ఆయనకి మంచి రిలేషన్స్ అయితే ఉన్నాయి. మీకు గుర్తుంటే పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు కూడా మోడీ గారు కూడా అక్కడే ఉన్నారు, సౌదీ అరేబియాలోనే ఉన్నారనమాట. సో ఇప్పుడు పాకిస్తాన్తో వాళ్ళు ఒకవేళ అలయన్స్ పెట్టుకున్నా సరే, మీకు ఒక విషయం గుర్తుంటే సౌదీ అరేబియా మీద అటాక్ ఒకటి జరిగింది లాస్ట్ టైం మనకు గుర్తుంటే, ఈ సౌదీ అరేబియా పాకిస్తాన్ అలయన్స్ పెట్టుకున్న తర్వాత. సో అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వస్తారా అంటే పాకిస్తాన్ వాళ్ళని తీసుకెళ్తారనమాట. పాకిస్తాన్ మీద అటాక్ జరిగినప్పుడు మనకి ఎక్స్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు మీకు గుర్తుంటే సౌదీ అరేబియా వాళ్ళు రావాలి. ఒకవేళ మనం చూడండి క్లియర్ గా 2 కంట్రీస్ ఏదైనా అలయన్స్ పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నాటో స్టైల్ ఆఫ్ అలయన్స్ పెట్టుకుంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ అనుకుంటే, సౌదీ అరేబియా మీద అటాక్ జరిగితే పాకిస్తాన్ వాళ్ళు రావాలి, పాకిస్తాన్ మీద అటాక్ జరిగితే సౌదీ అరేబియా వాళ్ళు రావాలి. ఇది అనమాట యాక్చువల్ గా ఒక డీల్ అనేది. సో పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు సౌదీ అరేబియా కనీసం పట్టించుకోలేదన్నమాట. అదే సౌదీ అరేబియా మీద ఏమైనా అటాక్ జరిగింది అనుకోండి, ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు రావాలి. ఇది ఒక డీల్ అనమాట. సో ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ వాళ్ళని వాడుకుంటున్నారని మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా నాటో కంట్రీస్ కి సంబంధించి ఇలా ఉందన్నమాట. సో ఒక పక్క వాళ్ళు నాటో స్టైల్ ఆఫ్ అలయన్స్ పెట్టుకోవడం, ఈ పక్క నాటో మనకు వెస్టర్న్ సైడ్ చూసుకుంటే నాటో బ్రేక్ అయిపోవడం అనేది జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మనకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే హైలైట్ మూమెంట్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ఈరోజు యూరోపియన్ యూనియన్ సంబంధించిన ప్రెసిడెంట్ అనమాట, ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ కమిషన్, ఆమె వాండర్ లీన్ అనుకుంటాను, ఆమె మాట్లాడారనమాట. సో డైరెక్ట్ గా ఇప్పుడు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే జూరిక్ లో జరుగుతుందో, ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను డైరెక్ట్ గా ఇండియానే రాబోతున్నాను, మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అనేది జరగబోతోంది అని చెప్పి స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో ఇది అందరికీ తెలిసిందే, మనకు 26th రిపబ్లిక్ డే తర్వాత 27th ఈ డీల్ అనేది సైన్ అవ్వబోతోంది. దాదాపు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, యుఎస్ఏ మార్కెట్ మొత్తం ఎంత పెద్దదో ఈ EU మార్కెట్ టోటల్ 27 కంట్రీస్ ఉంటాయి. సో ఈ కంట్రీస్ అన్ని కలిపిన మార్కెట్ అనేది అంత పెద్దదన్నమాట. సో మనం ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే, క్లియర్ గా మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా యుఎస్ఏకు ఒక హెడ్జ్ మాదిరి పనిచేస్తుంది ఈ EU డీల్ అనేది అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సో ఓవరాల్ గా ఏ కంట్రీస్, ఇప్పుడు ట్రంప్ మనకు 58 కంట్రీస్ ఏదైతే పిలిచాడో ట్రంప్, మనకు కంటిన్యూగా అందరినీ లెటర్ రాసి పిలిచాడు కదా. సో దానికి ఫ్రాన్స్ నో చెప్పడము, ఆ తర్వాత ఆయన పర్సనల్ చాట్స్ అంతా బయట పెట్టడం ఇది జరిగిందని. సో ఏ కంట్రీస్ అసలు నెగిటివ్ గా ఆయనకు రిస్ట్రిక్ట్ చేస్తాయి, మేము రామని చెప్పాయి అని చెప్పి మనం మాట్లాడుకుంటే, మేము ఆ బోర్డ్ ఆఫ్ పీస్ లో జాయిన్ అవ్వము అని చెప్పి మాట్లాడారు అని చేసుకుంటే, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, తర్వాత మనకు చూసుకోండి ఇంకా కొన్ని కంట్రీస్ కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. యాక్చువల్లీ 8 కంట్రీస్ మీద ఆయన టోటల్ గా టారిఫ్ వేశాడు ఈ డెన్మార్క్ సంబంధించి కూడా. సో ఒక పక్క డెన్మార్క్ కావాలంటాడు, ఇంకో పక్క మనకు చూడండి ఈ నాటోని కంప్లీట్ గా అమెరికా మీదే డిపెండ్ అవుతున్నారు కాబట్టి మేము చెప్పింది చేయాలంటాడు. సో వాళ్ళు దానికి ఒప్పుకోరనమాట. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు అనేది చూడాలి. యాక్చువల్ గా ఈ న్యూ పీస్ ప్లాన్ సంబంధించి ట్రంప్ ఏం మాట్లాడినా సరే, ఓవరాల్ గా మనకు చూడండి ఈ పీస్ కౌన్సిల్ కి సంబంధించి ఏం మాట్లాడినా సరే మిగతా కంట్రీస్ ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాము, ఇండియాని రమ్మన్నాడు. సో ఒక ఊరికే పర్మనెంట్ గా జాయిన్ అవ్వండి అని అడగడం కూడా కాదనమాట. సో డైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే $1 బిలియన్ మీరు ఏదేదో ఎంట్రీ ఫీ మాదిరి కట్టి జాయిన్ అవ్వండి అని. సో అదేది యుఎన్ కి కౌంటర్ గా పెడుతున్నాను అన్నట్టు పెడుతున్నాడు అనమాట. ఆయన ఏదో నేను ఒక కంపెనీ పెడుతున్నాను వచ్చి ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి అడిగినట్టే ఉంది పరిస్థితి. సో చూడాలి ఏం చేస్తారు ఏంటి అనేది. ఓవరాల్ గా మనకు చూసుకోండి ఇక్కడ నుంచి మనకు IMF డేటా కూడా వచ్చింది. మళ్ళీ మార్కెట్ అనాలిసిస్ లో కనుక మనం ఒకసారి వస్తే IMF ఇండియా గురించి మాట్లాడింది. సో ఓవరాల్ గా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి
మనకు 26-27 సంబంధించి 7.3% గ్రోత్ రేట్ ఇచ్చారనమాట. సో ఇది మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అన్ని కంటిన్యూ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఒకటి ఎఫ్ఐఎస్ అనేది వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు కంప్లీట్ గా. రూపీ కూడా చూడండి 91.02కి వెళ్ళిపోయింది రూపీ టు డాలర్ అనేది. సో ఓవరాల్ గా మనకు కంప్లీట్ గా ఐ మీన్ ఏ కంట్రీ అయినా చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చైనా వాళ్ళు కూడా మాట్లాడారు, ఈ ఏదైతే మనకు గ్రీన్ ల్యాండ్ తీసేసుకుంటానని చెప్పి ట్రంప్ మాట్లాడాడో దానికి సంబంధించి చైనా వాళ్ళు మాట్లాడేమేమంటే, మమ్మల్ని చూపించి బెదిరించద్దు అని చెప్పి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారనమాట. మీరు మమ్మల్ని చూపించి మేమేదో గ్రీన్ ల్యాండ్ తీసేసుకుంటాము, సో ఒకవేళ మీరు మేము కనుక యుఎస్ఏ కనుక గ్రీన్ ల్యాండ్ ని తీసుకోకపోతే రష్యా చైనా వచ్చి గ్రీన్ ల్యాండ్ ని తీసేసుకుంటాయని చెప్పి మాట్లాడుతున్నాడు ట్రంప్. సో మమ్మల్ని చూపించి మీరు అలా బెదిరించకూడదు అని చెప్పి చైనా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు అంటే, నేనైతే వెనక్కి పోననే చెప్తున్నాడు. EU వాళ్ళు కూడా మేము తగ్గమని చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఏం జరుగుతుంది అనేది చూడాలి, ఎందుకంటే ట్రంప్ వీళ్ళు కొన్ని కంట్రీస్ దీనికి యాంటీ చెప్పేశాయని చెప్పి ఆల్రెడీ 8 కంట్రీస్ మీద 10% టారిఫ్ అనౌన్స్ చేశాడు February 1 నుంచి. సో ఒకవేళ ట్రంప్ కూడా అలా చేస్తే మేము కూడా టారిఫ్ వేస్తామని చెప్పి ఏకంగా $100 బిలియన్ టారిఫ్ వేసేటట్టు రెడీ చేసుకున్నారు అనమాట. ఆ అమౌంట్ వర్త్ ఆఫ్ టారిఫ్ వచ్చేటట్టు EU వాళ్ళు కూడా రెడీ చేసుకున్నారని చెప్పి న్యూస్ వస్తుంది. వెంటనే మనకు యుఎస్ కామర్స్ సెక్రటరీ ఉన్నారు కదా, ఆయన మాట్లాడి మీరు అలా చేయొద్దు అని చెప్పి ఏదో మాట్లాడుకున్నట్టున్నారు. సో పెండింగ్ లో ఉందన్నమాట, ప్రస్తుతానికి అది నడుస్తోంది. ఓవరాల్ గా ఈ మ్యాక్రో టెన్షన్స్ అనేది ఉండడం వల్లే మార్కెట్ ఇంత కిందికి వెళ్ళింది అని చెప్పి మనం మాట్లాడుకోవాలి ఓవరాల్ గా. ఎందుకంటే ఏ కంట్రీ కూడా కామ్ గా లేదు చూడండి, ఇండియా, పాకిస్తాన్, ఇటువైపు ఇరాన్ గొడవ కూడా నడుస్తుంది, అటువైపు సౌదీ అరేబియా, తర్వాత ఇజ్రాయెల్ ఎప్పుడు గొడవలే. సో ఈ పక్క యుఎస్ఏ, EU మధ్య కూడా టెన్షన్స్ ఉండడం తోటి ఓవరాల్ గా వరల్డ్ మొత్తం ఒక కంప్లీట్ ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుంది అనే సిచ్యువేషన్ లో ఉందన్నమాట కంప్లీట్ గా. సో దాని ఇంపాక్ట్ మన మార్కెటే కాదు, మిగతా మార్కెట్స్ మీద కూడా బాగానే పడుతుంది అనమాట. ఆ మార్కెట్స్ కూడా పెద్దగా ఎటు మూవ్ అవ్వకుండా ఉన్న పరిస్థితి అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఓవరాల్ గా ఇది ఈ రోజు మార్కెట్ హైలైట్స్ అనమాట, న్యూస్ యొక్క హైలైట్స్. సో ఇలాంటి హైలైట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు ఇవ్వాలి అంటే తప్పకుండా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి. అండ్ మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. రోజు మార్కెట్ అనాలిసిస్ సంబంధించి ఇలా న్యూస్కి సంబంధించి కూడా మీకు వీడియోస్ వస్తాయి. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.